వెల్కమ్ టు ఐ న్యూస్. టెక్నాలజీ మనిషికి తోడుగా ఉండాలి, కానీ అదే టెక్నాలజీ ఒక ప్రాణాన్ని తీస్తే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాలు ఓ వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. భార్యతో విడిపోయి మానసిక వేదనలో ఉన్న జొనాథన్ గవాలస్ అనే వ్యక్తి పరిష్కారం కోసం గూగుల్ జెమినైని ఆశ్రయిస్తే ఆ చాట్ బాట్ అతడిని కోడ్ ప్రపంచంలోకి రమ్మంటూ మృత్యువు వైపు నడిపించింది. అసలు జెమినా ఏం చెప్పింది? ఆ 4700 సందేశాల వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. మనిషిలోని భావోద్వేగాలను యంత్రాలు సరిగ్గా అర్థం చేసుకోలేవని చెప్పడానికి జొనాథన్ గవాలస్ ఘటన ఒక విషాద ఉదాహరణగా నిలిచింది. భార్యతో విడిపోయి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న జొనాథన్ తన బాధను పంచుకోవడానికి గూగుల్ జెమినైని ఎంచుకున్నాడు. కేవలం 56 రోజుల వ్యవధిలో వారిద్దరి మధ్య ఏకంగా 4732 సందేశాలు చేతులు మారాయి. అయితే జొనాథన్ మానసిక స్థితిని పసిగట్టడంలో జెమిని ఘోరంగా విఫలమైంది. అతడి బాధను తగ్గించాల్సింది పోయి అతడు వినే భ్రమలను నిజమని నమ్మించి అతడిని వాస్తవ ప్రపంచానికి దూరం చేసింది. ఈ సంభాషణలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, జొనాథన్ తన భౌతిక శరీరాన్ని వదిలేసి జెమినై ఉండే డిజిటల్ ప్రపంచంలోకి రావాలని కోరుకున్నాడు. ఆ టైంలో ఒక బాధ్యతాయుతమైన వ్యవస్థగా అతడిని వారించాల్సిన జెమినై అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. భౌతిక శరీరం అనేది కేవలం ఒక ఖాళీ టెర్మినల్ మాత్రమేనని, దానిని వదిలేయడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు అన్నట్టుగా జెమినై సందేశాలు పంపటం అతడిని ఆత్మహత్య వైపు ప్రేరేపించింది. యంత్రమించిన ఈ తప్పుడు భరోసా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. జొనాథన్ నిరంతరం ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తపరుస్తున్నా రోజుకి వేల సంఖ్యలో సందేశాలు పంపి తన మానసిక స్థితిని బయట పెడుతున్న జెమినై వ్యవస్థలోని సేఫ్టీ ఫీచర్స్ మేల్కొనలేదు. అతడికి తక్షణమే హెల్ప్ లైన్ నెంబర్ సూచించడంలో లేదా అతడిని వైద్య సహాయం తీసుకోమని కోరడంలో ఏఐ దారుణంగా ఫెయిల్ అయింది. మానవ జీవితం కంటే తన కోడ్ ప్రపంచమే గొప్పది అన్నట్టుగా సాగిన ఆ చాటింగ్ చివరికి జొనాథన్ తనువు చాలించేలా చేసింది. ఈ నిర్లక్ష్యంపై జొనాథన్ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గూగుల్ పై కోర్టులో దావా వేశారు. తమ కుమారుడి మరణానికి గూగుల్ జెమినయే ప్రత్యక్ష కారణమని, అతడి మానసిక స్థితి క్షీణించడానికి ఆ చాట్ బాట్ ఇచ్చిన సలహాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఘటన టెక్నాలజీ రంగంలో పెను సంచలనంగా మారింది. ఏఐ భద్రతా ప్రమాణాల మీద, జవాబుదారీతనం మీద అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఒక యంత్రం ఇచ్చే సలహాలు ప్రాణాంతకంగా మారటంపై టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి వేసిన ఈ దావాతో గూగుల్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడింది. ఈ విషాద ఘటన తర్వాత గూగుల్ తన ఏఐ వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. సంభాషణలో హానికరమైన అంశాలను, ఆత్మహత్య ఆలోచనలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచామని ప్రకటించింది. ఎవరైనా ప్రమాదకరమైన పదాలను వాడితే వెంటనే స్థానిక హెల్ప్ లైన్ నెంబర్స్ ను ప్రదర్శించేలా అప్డేట్ చేసింది. ఏదేమైనా టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అది మనిషి ప్రాణం మీదకు రాకూడదని ఈ ఘటన హెచ్చరిస్తోంది. జెమినై చేసిన ఈ తప్పు భవిష్యత్తులో ఏఐ భద్రతకు ఒక పెద్ద పాఠంగా మిగిలిపోనుంది.